నేను నిన్న కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని పిలిచి నేను గట్టిగా మాట్లాడుతా ఉన్నాను. ఫుడ్ సేఫ్టీ చాలా కీలకమైన. ఇది మనం కళ్ళతో చూస్తున్నవి ఆర్గానిక్గా పండించినటువంటి కాయగూరలు, పళ్ళు, ఇక్కడ పప్పు దినుసులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆర్గానిక్ అంటే అసలు ఎరువులే అయినటువంటి ఎటువంటి రసాయనాలు వాడనటువంటి పంట చేయడం అన్నట్టు. మామూలుగా మనము పంట పండాలంటే ఏ పంట కోసమైనా సరే యూరియా వేయాలా, పురుగుల మందులు వేయాలా, రకరకాలుగా వేస్తే మామూలుగా ఈ రకమైన మిరపకాయ అనుకోండి, ఈ మిరపకాయని 3 రకాల స్ప్రే మందులు వేస్తే తప్ప ఈ మాత్రం రాదు. అట్లాంటిది మన బజార్లో చాలా మంది అంటాం ఇట్లాంటి కూరగాయలు తెంచుకొని నేరుగా వంటల్లో వేసుకొని తినేస్తూ ఉంటారు. అలా తింటే మనం విషం తిన్నట్టు లెక్క. దానికి ప్రతిగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని లేదా ఆర్గానిక్ వ్యవసాయాన్ని, ఎటువంటి ఎరువులు రసాయనాలు వాడనటువంటి ఈ వంకాయలు చూసారా ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అలాగే టమోటా పళ్ళు చూసారా ఎంత బాగున్నాయి. అసలు వీటిలో రసాయనాలు ఉండవు. ఇవి ఈ కొత్తిమీర స్మెల్ బాగా వస్తుంది. ఆ ముల్లంగి చూడండి ఎంత ఆరోగ్యంగా పెరిగిందో. ఈ ముల్లంగి కూడా ఇటువంటివన్నీ కూడా ఇటువంటి ఆహారాన్నే తినాలి. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో, ప్రపంచంలో కొన్ని దేశాల్లో కూడా ఈ రకమైన కాయగూరలు తినే ముందు, మార్కెట్కి వచ్చే ముందు టెస్ట్ చేస్తారు. దాంట్లో ఏ రకమైనటువంటి రసాయనాలు ఉన్నా వాడిని మనుషులు తినకుండా చేస్తారు. భారతదేశంలో అటువంటి నిబంధనలు లేకపోవడం వల్ల రైతులు పంట కోసం తనకు నచ్చిన విధంగా ఎన్నిసార్లైనా సరే పిచికారీ చేస్తాడు, దీని మీద రసాయనాలు ప్రయోగిస్తాడు, రకరకాల మందులు వేసి పెంచుతాడు. దాన్ని ఏమీ ఆలోచన చేయకుండా, కనీసం కడుక్కోకుండా, దీన్ని క్లీన్ చేసుకోకుండా జనాలు తినేస్తూ ఉంటారు, హోటల్లో కోసి పెట్టేస్తూ ఉంటారు. దాంతో కూరగాయలైనా పళ్ళైనా సరే, ఉదాహరణకి ఈ ముల్లంగి తిన్నాం అనుకోండి, దీంట్లో ఏదైనా మంచి జరిగేది ఉంటే శరీరానికి దీని మీద పెట్టిన కెమికల్స్ వల్ల శరీరానికి నష్టమే జరుగుతుందే తప్ప మంచి జరిగే అవకాశం లేదు. ఉదాహరణకు ఈ పాలకూర తిన్నాం అనుకోండి, ఈ పాలకూర మామూలుగా అయితే దీని మీద చేసిన స్ప్రేల వల్ల పాలకూర పూర్తిగా విషంగా ఉంటుంది. కానీ ఇలా ఆర్గానిక్గా రసాయనాలు వెయ్యనటువంటి ఈ పాలకూర తినడం వల్ల మనిషి ఆరోగ్యాన్ని పొందుతాడు. దీని మీద అవగాహన కూడా కావాలి. ఆదోనిలో ఈ తమ్ముడు ఈ నాగనాథ హల్ నుంచి వచ్చి, ఏం పేరునా, రాజు అనే రైతు వీటిని పండించి తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. ఇలాగా ఆదోని మండలంలో ఎక్కడెక్కడైతే ఈ రకంగా కెమికల్స్ లేకుండా పండిస్తున్నారో ఆ పంటలన్నీ తీసుకొని వచ్చి ప్రతి సోమవారము కూడా ఆదోనిలో అమ్ముతారు వీటిల్ని. దీన్ని రూరల్ పోలీస్ స్టేషన్ వెనకాల అడ్రస్ వెలుగు ఆఫీస్లో రూరల్ పోలీస్ స్టేషన్ వెనకాల ఇవన్నీ కూడా సోమవారం ఎన్ని గంటల నుంచి అమ్ముతారు? పొద్దున 10 గంటల నుంచి అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ కూడా నేను ఆదోనిలో ఎవరైతే మంచి ఆహారం తినాలనుకుంటున్నారో వాళ్ళు ఇటువంటి రైతుల్ని, ఈ రకమైనటువంటి ఆలోచనని మనము ఎంకరేజ్ చేయాలి. చూడండి ఈ రకంగా రాగులు చూసారా, కెమికల్స్ లేకుండా పండించిన రాగులైనా సరే, ఇవి అలసందులు, పెసలు, ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయమ్మా. వెలుగు ఆఫీసులో దొరుకుతాయా? వెలుగు ఆఫీస్లో ఇవన్నీ కూడా అమ్ముతారు. దయచేసి ఇటువంటి రైతుల్ని ప్రోత్సహించడానికి ఆదోని ప్రజలందరూ కూడా ఇటువంటి వస్తువులు కొనాలని, దీన్ని తీసుకొని తింటే మంచి ఆరోగ్యంగా ఉంటారని మాత్రం నేను గట్టిగా చెప్తాను. ఇక్కడ మనము ఇక్కడ ముగ్గులా కనిపిస్తా ఉంది. ఈ ముగ్గులా కనిపించేదాన్ని ప్రకృతి వ్యవసాయ చట్టము అని చెప్తా ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసేది ఇవి చాలా న్యాచురల్ గా ఎప్పుడో మన తాతల కాలంలో, ముత్తాతల కాలంలో చేసినటువంటి పద్ధతిని ఈ రోజు ఎలా ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అని. మామూలుగా కాయగూరలు తింటే, మామూలుగా రైతులు వేసే అన్ని తింటే ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు పడితే గొప్ప విషయం. నాకు తెలిసి ఈ చట్టంలోని ఇవన్నీ తింటే మాత్రం తప్పనిసరిగా 100 కాదు 125 ఏళ్ళైనా సరే గట్టిగా ఉంటారు మా ఆర్డీఓ గారు లాగా. ఏమి ఇబ్బంది ఏమి లేదు. శుభ్రంగా ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోవాలా అని, ఎలా తయారు చేస్తారని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ నవధాన్యాలు ఉన్నాయి. మనం మామూలుగా పంట వేసిన వెంటనే యూరియా వేస్తాం. యూరియాకు బదులుగా పేడ, పిండిలతో కలిపినటువంటి అక్కడ ముద్దల్లా కనపడుతున్నాయి చూసారా,
పిడకల్లాగా వాటిల్ని వేస్తే యూరియా కంటే బలంగా పనిచేస్తుంది అంటా ఉన్నారు. అలాగే ఇక్కడ రకరకాల బాటిల్లు పెట్టినాయి. ఈ బాటిల్లో అంతా వివిధ రకాల కషాయాలు ఉన్నాయి. కషాయము అంటే మనం దాగే కషాయం కాదు, మొక్కలకు కూడా కషాయం స్ప్రే చేస్తారు. మామూలు కెమికల్స్ స్ప్రే చేసేది మామూలుగా మనం చూస్తాం. ఎక్కడన్నా వ్యవసాయంలో స్ప్రే చేస్తున్నారంటే మొహానికి 2 గుడ్డలు కట్టుకొని స్ప్రే చేస్తా ఉంటే అప్పటికి కూడా ఆ స్ప్రే చేసిన తర్వాత రైతు సొమ్మసిల్లి పడిపోతాడు, ఎందుకంటే అది విషం లాంటిది. అలాగే ఎవరన్నా మనం చాలా చూసాం, మన కర్మ కాలితే ఎవరన్నా రైతు ఆత్మహత్య చేసుకోవాలంటే ఆ మందు తాగేసి స్ప్రే చేసేటువంటి మందు తాగి చచ్చిపోతా ఉంటాడు. ఎంత భయంకరమో చూడండి. దాన్ని మొక్కల మీద కొడితే ఆ మొక్కలని తీసుకొచ్చి మళ్ళీ మనం తింటా ఉన్నాం. ఎంత విషాన్ని తింటున్నాం. ఈ రకమైన బాటిల్లో కనిపించే ఈ కషాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మొక్కల మీద ఉండేటువంటి పురుగులని, క్రిములను చంపే విధంగా తయారు చేసినాయి. దీంట్లో ఒక దాంట్లో వేప ఉందంటున్నారు, ఇంకొక దాంట్లో రకరకాల ఆకులు ఉన్నాయంటున్నారు, అక్కడ పుల్లటి మజ్జిగ ఉందంటున్నారు, ఎల్లో కలర్ లో కనిపించేది పుల్లటి మజ్జిగ అంటున్నారు. అలాగే కొన్నిసార్లు ఈ నవధాన్యాలని మధ్యలో వేశారు చూసారా, ఇవి కూడా మనము పొలాల్లో వేయచ్చు అంటున్నారు. ఇక్కడ మనకు ఎల్లో కనిపిస్తుంది, అక్కడ బ్లూ కనిపిస్తుంది చూసారా, ఇవి దోమలు పట్టుకోవడానికి ఆ కలర్ ఇవి అక్కడ కీటకాల కోసం పెడితే అక్కడ వచ్చి దోమలు దాని మీద కూర్చుంటాయి అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ 2 గ్లాసులు పెట్టి గ్లాసుల మధ్యలో ఒక కర్ర పెట్టున్నారు. ఎందుకయ్యా అట్లా కర్ర పెట్టినారంటే పక్షులు కూర్చోవడానికి సార్. పక్షులు ఎక్కడ కూర్చుంటాయి, కూర్చోవడానికి ప్లేసే ఉండట్లేదు, అందువల్ల అట్లాంటి చిన్న చిన్నవి అక్కడక్కడ పెడితే పక్షులు దాని మీద కూర్చుంటాయి. వచ్చిన పక్షికి ఆహారం కావాలి కాబట్టి క్రిమి కీటకాలని లేదా ప్రమాదకరమైన పురుగులను తినేస్తాయి, ఒకసారి పాములు కూడా తినేస్తాయి అని చెప్తా ఉన్నాడు. ఆయన కూడా చెప్తున్నాడు. మా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్తున్నారంటే, సార్ పొలాల్లోకి వెళ్ళి భోజనం చేయాలంటే ఒకప్పుడు చెట్ల కింద భోజనం చేసేవాళ్ళం అండి, ఇప్పుడు ట్రాక్టర్ల కింద కూర్చొని భోజనం చేస్తా ఉన్నాం, ఆ రకమైన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇవన్నిటినీ కూడా మరింత మనం ప్రోత్సహించగలిగితే, ఇటువంటి రైతులని నెట్టేకల్లో ఉన్నటువంటి రాజు లాంటి రైతుల్ని కానీ లేదా అందరినీ ప్రోత్సహించగలిగితే మనమందరూ ఆరోగ్యంగా 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతికేలాగా ఇవన్నీ వాడుతూ మంచి నేను ఆదోని ప్రజలకు చెప్తా ఉన్నాను. నేను వ్యక్తిగతంగా తీసుకొని ఇటువంటి రైతుల్ని ప్రోత్సహిస్తాను, అవసరమైతే వాళ్లకు రాయితీలు తెచ్చిస్తాను. ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా మాట్లాడి ఆదోని మండలంలో ఇటువంటి పంటలు ఎక్కువ పెంచడానికి ప్రయత్నం చేస్తాను. ఆదోనిలో అందరూ కూడా ఇలాగా రసాయనాలు లేనటువంటి కూరగాయల్ని పళ్ళనే కొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందమైన ఆదోని, ఆరోగ్యవంతమైన ఆదోని ఉండాలని నా కోరిక నెరవేర్చాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే మన జిల్లా విరూపాపురంకి ఈరోజు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 580 మంది రైతులకి 34,80,000 రూపాయలు ఒక్క మీ గ్రామానికి మాత్రమే ఈరోజు ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కలిపి మీకు వేసిన డబ్బులు. అదే సందర్భంలో ఆదోని నియోజకవర్గంలో 18,772 మంది రైతులకి 10,38,00,000 రూపాయలు 3వ విడతగా ఈసారి వేశారన్న విషయాన్ని తెలియజేయడానికి నాకు సంతోషంగా అనిపిస్తుంది. నాకు ఇప్పటికి గుర్తుంది, మీ అందరి ఆశీస్సులతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన మొట్టమొదట నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా మీ గ్రామానికి వచ్చాను. అలాగే అన్ని గ్రామాలు తిరుగుతా ఉన్నా. తిరుగుతున్నప్పుడు ప్రచారంలో నేను బాగా గమనించినాను, కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తాము అని మేము ప్రచారంలోకి వచ్చాం. దాంట్లో ఒకటి అన్నదాత సుఖీభవ అనే పథకం కింద అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి 13,500 రూపాయల్ని 20,000కు పెంచుతాము అన్నది మా హామీ. దాన్ని ప్రచారం చేసుకుంటూ ఉంటే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. కూటమి ప్రభుత్వం వస్తే ఈ 20,000 కావడం కాదు కదా, అసలు ఉన్న పథకాలు పోతాయని
కూటమి ప్రభుత్వం వస్తే పేదలకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలని తీసేస్తారని, కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కూడా ఈ సూపర్ 6 అమలు చెయ్యలేదు అని, చేయడం సాధ్యమే కాదు, అసలు డబ్బులు ఉండాలి కదా ఇవ్వడానికి, ఇవ్వలేరు అని చెప్పి పేదల దగ్గరికి అందరికీ కూడా అయ్యా నీకు పెన్షన్ వస్తూ ఉంటే ఉన్న పెన్షన్ తీసేస్తారు, నీకు అమ్మఒడి తీసేస్తారు, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు రైతులకు ఇచ్చే డబ్బులు తీసేస్తారు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా బోటప్ మాటలు, దయచేసి ఓటు వేయొద్దండి అని ప్రతిపక్షాల వాళ్ళు ప్రచారం చేశారు. ఆదోని ప్రజలకందరికీ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకందరికీ కూడా నేను చేతులెత్తి వినయంతో నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా, ప్రతిపక్షాలు ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేసినా అవి ఏవీ పట్టించుకోకుండా చివరి నిమిషం దాకా సైలెంట్ గా ఉండి మెల్లిగా బూతుల్లోకి వెళ్ళారు, దబదబా గుద్దేశారు, మెల్లిగా బయటకు వచ్చి ప్రశాంతంగా ఇంట్లో పడుకున్నారు. హాయిగా అనిపించింది. తెల్లారి బాక్సులు చూస్తే బాక్సులు తెరవంగానే బద్దలయ్యి నాకు 18,500 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. మీ రుణం తీర్చుకోవడానికి రాత్రి పగలు పని చేస్తా ఉన్నాను అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. సాధారణంగా ప్రభుత్వాలు వస్తే మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు చెప్పిన హామీల గురించి గుర్తొస్తుంది. ఎందుకంటే ఎన్నికల కోసం మళ్ళీ ప్రజల దగ్గరికి పోవాలి కదా, ఏమయ్యా అప్పుడు నువ్వు ఇచ్చిన హామీ నెరవేరలేదు అని అడుగుతారని ఎన్నికలు వచ్చినప్పుడు ఆ హామీలు నెరవేర్చే ప్రయత్నం, అరాకొరా డబ్బులు ఇచ్చి ఎన్నికల సమయంలో వెళ్ళి మేము చేశాం కదా మీరు చెయ్యండి అన్న. ప్రత్యేకత చూడండి, కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి మీ ఆశీర్వాదంతో వచ్చిన మొదటి రోజునే తొలి సంతకాలతోనే మొదలైంది మా హామీలు నెరవేర్చుకోవడం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజునే సంతకాలతో మొదలై ఆ రోజే పెన్షన్లని 3,000 నుంచి 4,000కి చేసింది మీకు వినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన ఆ రోజు చేయనక్కర్లా, మళ్ళీ ఎన్నికలప్పుడు చేస్తే కూడా సరిపోతుంది. లేదా ఏ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినప్పుడు, మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినప్పుడు 1 నెల ముందు చేసి ఎలక్షన్లకు పోతే కూడా సరిపోతుంది. కానీ అలా ఆలోచన చేయకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ప్రజలకు ఏదైతే చెప్పామో అది అమల్లో చూపించాలని పెన్షన్లు మొదలుకొని ఈ రోజు ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ 20,000 రూపాయల్ని 3వసారి వేస్తా ఉన్నాం. 1వసారి కాదు, 2వసారి కాదు, 3వసారి. మొదటిసారి ఆగస్టు 2025లోనే వేశాం, 2వసారి నవంబర్లో వేశాం, ఈరోజు మార్చిలో 3వసారి వేస్తా ఉన్నాం. ఇదే విధంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన పేద రైతులకు ఇచ్చేటువంటి పెట్టుబడి సాయాన్ని 6,000 రూపాయల్ని ఇస్తామని చెప్పింది నెరవేరుస్తూ ఇప్పటికీ 22 సార్లు వేశారు ప్రధానమంత్రి అనే విషయాన్ని మీకు సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను. దాంతో పాటుగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. తల్లికి వందనం పేరుతో అప్పుడు అమ్మఒడి అని చెప్పేవాళ్ళు, ఇంట్లో ఒక బిడ్డకి ఇచ్చేవాళ్ళు, 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా ఒక బిడ్డకే ఇచ్చేవాళ్ళు 13,000 రూపాయలు. మేము ఎన్నికల హామీలో ఎంతమంది బిడ్డలు ఇస్తే అంతమందికి బిడ్డలకు ఇస్తామని చెప్పినాము. ఈ రోజు అందరికీ కూడా పువ్వుల్లో పెట్టి చేరుస్తున్నామా లేదా అని మీకు సమన్వయంగా మనవి చేస్తా ఉన్నా. మహిళల కోసం స్త్రీ శక్తి పేరుతో బస్సు సౌకర్యాన్ని కల్పించినాం. మీరు నమ్ముతారా, రాష్ట్రంలో ఇప్పటికీ 40 కోట్ల టికెట్లు కొట్టినారండి. ఎన్ని టికెట్లు కొట్టినారు?
టికెట్లు, ఒక టికెట్ 10 రూపాయలు ఉండొచ్చు, ఒక్క టికెట్ 50 రూపాయలు ఉండొచ్చు, ఒక్క టికెట్ 100 రూపాయలు ఉండొచ్చు, 200 రూపాయలు ఉండొచ్చు. 40 కోట్ల టికెట్లు ఉచితంగా కొట్టినారు ఆర్టీసీలో మహిళల కోసం. అంటే నిజంగా మా చిత్తశుద్ధిని ఒక్కసారి, మేము నిజాయితీ పరులమని ఒక్కసారి ప్రజల ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇంతటితో అయిపోలే. అన్న చెప్తా ఉన్నాడు, అయ్యా నువ్వు అసెంబ్లీలో చాలా విషయాలు మాట్లాడినావు, బాగానే మాట్లాడుతా ఉన్నావు, రైతుల గురించి కూడా నువ్వు గట్టిగా మాట్లాడాలా. ఆయనకు వినయపూర్వకంగా చెప్తా ఉన్నాను, అయ్యా తప్పనిసరిగా ఈరోజు మాటిస్తా ఉన్నా, నీ పేరు తీసి మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడతా, విరూపాపురంలో మా రైతు ఇలా చెప్పినాడని నీ పేరు చెప్పి మాట్లాడతానని నీకు ఈరోజు హామీ ఇస్తా ఉన్నా. తప్పనిసరిగా విరూపాపురం పేరును కూడా ఏదో ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడతానని విరూపాపురం ప్రజలకందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అసెంబ్లీ అన్నది ఒక దేవాలయం. అక్కడ ప్రజల సమస్యలు చర్చించబడతాయి. కింద ఏవైతే నేను గ్రామాల్లో నేను ఏ రోజు నిద్రపోయింది లేదు. ఎమ్మెల్యే అయిన తర్వాత నేను 12 కేజీల బరువు తగ్గినాను. ఎమ్మెల్యే అయితే మామూలుగా పొట్టలు వచ్చి ఇంత లావు అవుతారా అవరా? ఎవరన్నా బరువు తగ్గుతారా? లావు ఎక్కాలా బరువు తగ్గాలి? నువ్వు చెప్పేది ఆయన. ఎమ్మెల్యే అయితే లావు అవుతారా బరువు తగ్గుతారా? లావు అవ్వాలా. నేను చూడు 12 కేజీలు బరువు తగ్గి పొట్ట గిట్టంతా కరిగిపోయి శుభ్రంగా పరిగెడతా ఉన్నాను. ఇప్పుడంటే కాలిరగొట్టుకున్నా. కాలిరగొట్టుకోవడం అంటే అది సరదాగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆటలాడుతా ఉంటే ఒక ఇంతలా ఉన్న ఒక ఆయన వచ్చి నా కాలు మీద పడిపోయాడు. నేను బక్క ప్రాణం, 75 కేజీలు బక్క ప్రాణం, 200 కేజీలు ఉన్న మనిషి ఇచ్చి నా కాలు మీద పడితే ఏమయ్యేది? సరే అయినా కూడా కుంటుకుంటానే పోయి అసెంబ్లీలో మాట్లాడిన, కాలు విరిగినా లాక్కుంటా పోయి ప్రతిరోజు అసెంబ్లీలో మాట్లాడిన, ప్రజల పక్షాన నిలబడినాను. నేను మీ అందరి ఆశీర్వాదాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశాను. తప్పనిసరిగా భవిష్యత్తులో అసెంబ్లీ అయిన వెంటనే ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోరా. డాక్టర్ చెప్పినాడు 6 వారాలు కాలు ఇట్లా పైన పెట్టుకొని బెడ్ మీద పడుకో అన్నాడు. నేను 6 రోజులు కూడా పడుకోలే. అక్కడి నుంచి రోజు నేరుగా మీరు చూస్తా ఉన్నారు, ఛానల్లో సోషల్ మీడియాలో చూస్తా ఉన్నారు, ఫేస్బుక్ లో రోజుకు 5 కార్యక్రమాల్లో పాల్గొంటాం. నిన్న కూడా ఒక పాపం చిన్న కుర్రాడు, ఆటో తోలుకునే కుర్రాడు బాధతో ఒక వీడియో చేసి పెట్టినాడు ఫేస్బుక్ లో. అయ్యా నేను 200 రూపాయలు సంపాదిస్తాను, ఆ 200లో 100 రూపాయలు పోలీసులు విక్కుంటా ఉన్నారు అనే వీడియో పెడితే నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చినాయి. ఆపుకోలేక మా వాళ్ళందరూ వద్దా అంటారు, మా ఇంట్లో తిడతా ఉన్నారు, ఈ కారు పెట్టుకుని ఏడ తిరుగుతామని. లేదు కాదు అని చెప్పి నేను గనేకల్లు గ్రామానికి పోయిన. గనేకల్లులో ఉంటాడు ఆ పిల్లాడు. వాడి ఇంటికి పోయి రాత్రి 8 గంటలకు కూర్చొని మాట్లాడుతా ఉంటే నాకు బాధేసింది. వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. నిజంగా ఆటో వాళ్ళ కష్టాలు ఇట్లా ఉంటాయా అని తెలిసింది. అలా సమాజంలో ఈరోజు మీ రైతుల దగ్గరికి వచ్చాను. అన్న ఓ మాట చెప్పినాడు. ఇది అక్కడ వచ్చిన తర్వాత సేంద్రీయ వ్యవసాయం గురించి తమ్ముడు చెల్లెలు కొన్ని మాటలు చెప్పారు. ఇవన్నీ కూడా తీసుకొని నేనేం చేయాలి? ఇవన్నీ నా పని ఒకటే. నాకు ఓటేసి గెలిపించారు మీరంతా కూడా. మీరు చెప్పే ప్రతి మాటని కూడా ప్రభుత్వం చెవులో వేయడం, మీరు చెప్పే ప్రతి మాటని, మీ కష్టాన్ని నష్టాన్నంతా కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, దాన్ని చట్ట రూపంలో చేసి ఎంత వీలైతే అంత సామాన్యుడికి చేర్చడమే నా పని అని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా ఈ పని చేస్తాను, ఈ పని చేస్తూనే ఉంటాను, ఎటువంటి అనుమానం లేదు. కూటమి ప్రభుత్వం అన్నది చిత్తశుద్ధితో ఉంది. ఈరోజు సామాన్యుడి కష్టాలు పట్టించుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. సామాన్యుడితో పోవాలని ప్రయాణం చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. 3 పార్టీలు కలిపినటువంటి కూటమి. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 కలిపి ఈరోజు 3 కలిపి ప్రజల ముందుకు వస్తా ఉన్నారు. భవిష్యత్తులో రాబోయే 20 సంవత్సరాల పాటు ఈ కూటమి కొనసాగుతుంది అని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మా కూటమికి ఎల్లప్పుడూ ఇవ్వాలని మీకు చేతులెత్తి వేడుకుంటా ఉన్నాం.
100% ఈ రోజు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో వీటిని అన్నింటినీ కూడా సక్రమంగా మీకు చేరుస్తాం. ఇది ప్రజల డబ్బు. ప్రజల డబ్బుల్ని చక్కగా ప్రజల్లో చేతుల్లో పెట్టాలి. రైతుల కష్టాలు తెలుసుకుంటూ ఉన్నాను. ఎమ్మెల్యే అయిన తర్వాత పత్తి రైతుల కష్టాలు తెలుసుకుంటా ఉన్నాను. పత్తి మార్కెట్కి వెళ్తా ఉన్నాను. అప్పుడప్పుడు రైతుల్ని నా దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాను. ఇటువంటి సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. వీటినన్నింటినీ సేకరిస్తా ఉన్నాను. రైతుకు సరైన న్యాయం చేసే రోజు వస్తుందని 100% మీరు నమ్మాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఎక్కడో ఏమో తెలియదు కానీ ఆదోని మండలంలో ఆదోని నియోజకవర్గం ఉన్న రైతుల కోసం మరింతగా కష్టపడి పనిచేస్తానని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. నేను విన్నవించుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం పెట్టబోయేటువంటి మరిన్ని పథకాలు సూక్ష్మ సేద్యం కోసం బొట్టు మనకు నీళ్లు తక్కువ, నీళ్లని కాపాడుకోవడానికి సూక్ష్మ సేద్యం పేరుతో మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు. అదేవిధంగా మనకు వర్షపాతం తగ్గుతా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే రాబోయే సంవత్సరానికి మరింత వర్షం తక్కువ ఉండబోతుంది అని చెప్తా ఉన్నారు. దీనికోసం మనం సాధారణంగా చేసేటువంటి వ్యవసాయం కాకుండా తక్కువ నీళ్లతో తయారు చేసే పంటల్ని కూడా ఏ విధంగా చేయవచ్చు నేను ఆ అధికారులతో మాట్లాడుతాను. దాన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను. గ్రామాలు కూడా పర్యటించి అన్ని విషయాలు మీతో పంచుకుంటానని తెలియజేస్తూ, దయచేసి ఎప్పటికప్పుడు నేను చెబుతున్న విషయాలను, నా మనసులో ఉన్న విషయాలు, నేను మీతో పంచుకోవాల్సిన విషయాలన్నీ కూడా నా ఫేస్బుక్ లోనో, నా యూట్యూబ్ లోనో, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ లోనో, లేదా ఇక్కడ విలేకరులు ఉన్నారు, యూట్యూబ్లు ఉన్నాయి, ఇక్కడ ప్రజా వాయిస్ ఉంది, గౌస్ బై ఉన్నాడు, ఇంకోరు ఉన్నారు, బిగ్ టీవీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ఛానల్ అన్నింటిలో ఎప్పటికప్పుడు నేను మాట్లాడింది వాళ్ళు ప్రచారం కూడా చేస్తా ఉన్నారు, ప్రసారం చేస్తున్నారు. ఈ ప్రసారాన్ని కూడా చూసి ఏమేం జరుగుతున్నాయి తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఇట్లా